చాలా ఫన్ రైడ్, చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఫన్ రైడ్ చూడలేదు. బట్ ఇంద్రగంటి గారు మార్క్ అంటే వేరుగా ఉంటుంది. పైగా మీరు సకుటుంబంగా వచ్చి చూడమంటున్నారు. బట్ ఇంద్రగంటి గారు లైన్ క్రాస్ చేసుకుని డైలాగ్ రాసినట్టు కనిపిస్తుంది. లేదంటే మన కుటుంబాల్లో కూడా చిలిపి తన కొంత ఉంటుంది. అది అది దాటకుండానే రాశాను నేను. ఎందుకంటే కొన్ని నేను సాధారణంగా రాసే చాలా ఎవరు అనగా ఉన్నది. అది ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అప్పుడు గమనించలేదు. అష్టాచమ్య సినిమాలో పంకల్ భరణి గారిని నాని అడుగుతాడు, నీకు ఇప్పుడు పెళ్లి ఎందుకండి అంటాడు. అంటే నాకెందుకంటే అంటే నీకెందుకో నాకు ఎందుకే అంటాడు. యాక్చువల్గా సరసమైన జోక్ అది. దాని తర్వాత ఇంకో స్టెప్ ఎందుకు వెళ్ళింది, చాలా మంది ఇప్పుడు చూడలేదు. నీ వయసు ఎంత ఉంది అంటాడు. నేను 1967 మోడల్ అయ్యా, ఈ మోడల్ సర్వీసింగ్ సెంటర్స్ కూడా లేవు అంటాడు. యాక్చువల్లీ దట్ ఈస్ అ జోక్. బట్ ఏంటంటే నాలుగు జనరల్ గా మనం మాట్లాడుకునే ఒక హెల్తీ వాతావరణంలో కొంచెం అప్పుడప్పుడు మరపగా తగిలిండే హాస్యం ఈ సినిమాలో అప్పుడప్పుడు అవుతుంది. నాకు రాయడం కూడా ఇష్టం. అది అసభ్యత అనకూడదు. కాబట్టి అలా ఈ కథ కూడా అలాంటి ఒక కొంచెం అప్పుడప్పుడు కొంచెం కారాన్ని స్పైస్ ని డిమాండ్ చేసేటప్పుడు సిచ్యువేషన్ అది. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే కోపం కూడా ఆ సిచ్యువేషన్ అసలు చాలా నా ఫేవరెట్ సీన్ యాక్చువల్లీ సినిమాలో. అప్పుడు కిషోర్ అన్నానికి చాలా బలమైన కారణాలు ఉంటాయి మాట్లాడడానికి. సో అందుకని అలాంటి అప్పుడు అక్కడక్కడ అలాంటి తలుపులు ఉంటాయి ఈ సినిమాలో కొంచెం. కిషోర్ గారు సార్ క్వశ్చన్ వెళ్ళలేదు సార్. స్టేజ్ మీద మీరు స్టేజ్ మీద ఉంటే ఎంత హీరోయిన్స్ గా ఇలాంటి ఫంక్షన్ చూడడానికి కొన్ని యాక్చువల్లీ చెప్తున్నాను నిజంగా కొన్ని బోరింగ్ గా ఉంటాయి సార్. అక్కడ కూడా కూర్చొని చూస్తాను వేరే సంగతి. బట్ మీలాంటి వాళ్ళు స్టేజ్ మీద ఉంటే ఎంత హిలేరియస్ గా ఉంటుందో వాళ్ళు చూసాం కాబట్టి థ్యాంక్ యూ సార్. నా రిక్వెస్ట్ అయితే కాస్త మీరు యాక్ట్ చేసే సినిమాలన్నింటినీ స్టేజ్ మీదకి వస్తే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ డూ మై బెస్ట్. ఇంద్రగంటి గారు సార్, మీకు ఆల్రెడీ తెలుసు, మీకు ఇంకా తెలుగు సినిమాలు ఎంతో కొంత తెలుగుని ఉంచుతున్నారు అండ్ అలాగే క్లీన్ సినిమాలు చేస్తున్నారు అని చెప్పి ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ ఉంటుంది మీ మీద. బట్ నిన్న ఒక వీడియో చూసా, అది సోషల్ మీడియాలో కూడా తిరుగుతుంది. ఒక షోకి, ఓటీటీ షోకి మీరు వెళ్ళి ఆహ్మాపల్లి అంటే అనే క్లాసిక్ సాంగ్ లో నటి సావిత్రి గారు చేసిన చాలా క్లీన్ గా చేసిన ఒక పాటను చాలా వల్గర్ గా పోర్ట్రే చేస్తే ఇంద్రగంటి గారు దాన్ని ఎంజాయ్ చేసినట్టు, ఎంకరేజ్ చేసినట్టు ఒక ఫీల్డర్ ఒక మాట మాట్లాడారు. అదంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. అంటే ఒకటి ఏంటంటే మేము సాధారణంగా అలాంటి షోస్ మేము అతిథుల కింద వెళ్తాము. వెళ్ళినప్పుడు పరిపూర్ణంగా మా అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛ అక్కడ ఉండదు. అది కూడా వాళ్ళు కష్టపడి చేసినప్పుడు ఎంతో కొంత వాళ్ళని ఎంతో కొంత అభినందించాల్సి వస్తుంది. పైగా నేను ఎలా చూస్తానంటే అది అమ్మాయి నిజంగా కష్టపడి చేసింది, ఆ పాట ఆ సందర్భానికి తగిందా కాదా అనేది చర్చనీయాంశం. నా దృష్టిలో దాని గురించి ఖచ్చితంగా డిబేట్ జరగాలి. మోర్ పీపుల్ షుడ్ టాక్ అబౌట్ ఇట్. ఐమ్ షూర్ ఆల్ ది కాన్వర్సేషన్ స్టార్ట్ అవ్వడం దాని మీద అది జరగడం మంచిదే. కానీ ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటుంది అంటే మీరు 4-5 కట్స్ మేము నవ్వుతూ వేస్తే మేము ఎప్పుడు ఎంజాయ్ చేస్తున్నా మీకు ఉంటుంది. కానీ అలా ఉండదు. మేము అన్ని నా షాట్లన్నీ ఒకేసారి తీసుకుని వేరే చోటుకి ప్లేస్ చేయాలి. సాధారణంగా ఏదో జరుగుతుంది. కాబట్టి అంతమంది కూడా మేము అనవసరం ఒక మళ్ళీ కర్మగానే ఇరుక్కున్నా దానిలో అందులో అపాలజీ చెప్పే పరిస్థితి తీసుకొచ్చాను నేను. కానీ ఏంటంటే నేను చెప్పేది అలాంటి సిచ్యువేషన్స్ లో ఒక్కొక్కటి మేము కూడా మాకు వ్యక్తిగత ఒక అభిప్రాయాలు ఉన్నా కూడా సమామర్యాదను పాటించి వాళ్ళని అఫెండ్ చేయకుండా అక్కడ చేయాల్సి వస్తుంది. దాని ఇబ్బందులు ఉంటాయి, కాదని నేను అనట్లేదు. బట్ దాని మీద నేను చూశాను, దాని మీద వచ్చి డీల్స్ నన్ను ప్రత్యేకంగా వాటి మీద పెట్టారు. మీరు మాట్లాడిన దాని మీద ఘాటుగా ఇంతకంటే గారు ఏంటంటే ఇది అని. కానీ నేను ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్ నేను ఇంటెన్షనల్ గా చేయట్లేదు అది. బట్ దాని మీద డిస్కషన్ ఖచ్చితంగా జరగాలి. ఎందుకు ఇలాంటి పాటలకి ఇలా జరుగుతుంది అనేది క్రియేటివ్ ఫ్రీడమ్. మళ్ళీ ఇట్స్ ఆల్సో ఇష్యూ ఆఫ్ క్రియేటివ్ ఫ్రీడమ్. నేను ఇంటర్ప్రిట్ చేస్తున్నాను అంటారు. నాకు వ్యక్తిగతంగా బెల్లి డాన్స్ చాలా ఇష్టం. ఇట్స్ గ్రేట్ ఆర్ట్ ఫామ్. కానీ మేబీ ఆ పాట దానికి కరెక్ట్ కాదేమో. ఇవన్నీ మేము అక్కడ చర్చించలేము అతిథులకి వెళ్ళి. అందుకని అంటే మీ మీద క్లీన్ నేను చెప్పిన పాయింట్ ఒకటి అయితే, ఇంకో పాయింట్ ఏంటంటే ఎటువంటి సందర్భానికైనా ఎటువంటి ప్రశ్నకైనా సరే మీ స్టైల్లో మీరు సమాధానం చెప్పగలరు. అలా దొరకకుండా ఏదైనా ఒక అప్రిసియేషన్ ఇంకోటో వాళ్ళకి అప్రిసియేషన్ అనిపించేదో చేసేసి వచ్చి ఉంటే నాకు తెలిసి నేను చాలా డిఫరెంట్ అటెంప్ట్ అనేది చెప్పుకుంటున్నానండి. అంటే పాప అమ్మాయి నేను ఒక గర్ల్ యాక్చువల్లీ, అంటే నేను ఆ పాట కాకుండా వేరే చేస్తుంటే ఆవిడ అప్రిషియేటెడ్ ఇట్. చెప్పాను కదా, దట్స్ ఆక్సమ్ సిచ్యువేషన్. వెళ్ళి ఒక గంట సేపు టకటక వావ్ సూపర్ అనేది పడ్డా ఉంటుంది, వేరే అర్థం రావచ్చు. బట్ యా ఐఎమ్ ఇన్వైటింగ్. నేను అది పూర్తిగా ఎండార్స్ చేస్తున్నాను చెప్పను. నాకు చాలా 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 ఇష్టమైన పాట, నాకు చాలా చాలా ఇష్టమైన సన్నివాసం సినిమా అది. బట్ ఇప్పుడు మోడర్న్ టైంలో ఎలా అవుతుందంటే పీపుల్ ఆర్ ఇంటర్ప్రెటింగ్ ఇన్ దేర్ ఓన్ వే. రకరకాల ఇది క్రియేటివ్ ఫ్రీడమ్ రకరకాల ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు.
సో నేను మనవారు ఒకవేళ మనం దాని గురించి ఏమైనా ఆలోచిస్తే మీరు చాలా మంది సార్ మీరు అప్డేట్ అవ్వాలి సార్, మీరు అప్డేట్ అవ్వట్లేదండి, ఇంకా మీరు తెలుగు భాష అంటారంటే, ఇంకా మీరు నేను ఎక్కడో కళ్ళు అని ఎవరు సరిగ్గా డబ్బింగ్ చెప్పకపోతే కళ్ళు అన్నారు. అంటే కళ్ళు అనేది మాకు ఒక పదార్థం ఉందండి, డ్రింక్ అది. కళ్ళు అనాలంటే ఈ రోజు మీరు పట్టించుకుంటున్నాడు సార్, మీరు మీరు చేస్తున్నాను అలాంటి నేను అప్డేట్ అవ్వట్లేదని ఉంది. సో అందుకని ఒకప్పుడు ఇట్స్ బిట్ ఆఫ్ ట్రిక్, మీరు అనేది ఐ అగ్రీ ఇట్స్ ట్రికీ సిచ్యువేషన్. బట్ అట్లీస్ట్ ఆ కాంటెక్స్ట్ లో మేము వెళ్ళిన అతిథులుగా వెళ్ళిన కాంటెక్స్ట్ లో హెల్త్ డిబేట్ ఇలాంటి వాటి గురించి జరిగి అలాంటి మళ్ళీ జరగకపోతే ఐ విల్ బి ద బెస్ట్ వన్ టు బీ హ్యాపీ. థ్యాంక్ యూ. కృష్ణప్రసాద్ గారు.